ఈరోజు మనం రూతును గురించి తెలుసుకుందాము. రూతు జీవితం నుండి 3 ముఖ్యమైన విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. నయోమి ఆమె భర్త ఎలీమెలెకు బెత్లెహేంలో సంభవించిన కరువు నుండి తమను తాము కాపాడుకోవటం కోసం నయోమి ఆమె భర్త 2 కుమారులతో కలిసి బెత్లెహేం నుండి మోయాబు దేశానికి వలస వెళ్తారు. మోయాబు దేశానికి వెళ్ళిన కొంతకాలానికి నయోమి భర్త చనిపోతాడు. తరువాత నయోమి తన 2 కుమారులకు వివాహం చేస్తుంది. 2వ కుమారుని భార్య పేరు రూతు. ఆ తర్వాత 10 సంవత్సరములకు నయోమి 2 కుమారులు కూడా చనిపోతారు. తర్వాత నయోమి తన సొంత గ్రామమైన బెత్లెహేంకు తిరిగి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది. నయోమి 2 కోడలను పిలిచి, మీరు మీ పుట్టింటికి వెళ్ళిపోయి తిరిగి వివాహం చేసుకోండి అని అన్నప్పుడు నయోమి పెద్ద కోడలు తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. మోయాబురాలైన రూతు మాత్రము తన అత్తను విడిచిపెట్టి వెళ్ళనంటుంది. అంతేకాకుండా తన అత్తతో, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, చావైనా రేవైనా నీతోనే కలిసి ఉంటానని చెప్పి తన అత్తతో కలిసి తిరిగి బెత్లెహేంకు వస్తుంది. నయోమి రూతు బెత్లెహేంకు వచ్చిన తర్వాత నయోమికి దూర బంధువైన బోయజు పొలంలో పనులు ఏరుకుంటూ తాను తన అత్తను పోషించుకుంటూ కాలం గడుపుతూ ఉండేది రూతు. అలా కొంతకాలం గడిచిన తర్వాత బోయేజ్ రూతును వివాహం చేసుకుంటాడు. రూతు బోయేజ్ దంపతులకు ఓబేదు జన్మిస్తాడు. ఈ రూతు గ్రంథం ద్వారా తండ్రి మనకు 3 విషయములను తెలియపరుస్తున్నారు. మొదటిగా, తననే నమ్ముకుని తనని విడవని, తన జనుల్ని విడవనని, కష్టాలు కన్నీళ్ళు తమ జీవితాన్ని తాత్కాలికంగా కుదిపివేసిన చివరకు దేవుడు తనని 100 దీవిస్తాడని ఈ గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రెండవది, తన కుమారులిద్దరూ చనిపోయినప్పుడు నయోమి రూతుతో, నీవు వెళ్ళి తిరిగి వివాహం చేసుకుని సంతోషంగా ఉండు అని అన్నప్పుడు రూతు వినకుండా తన అత్త ఇంటి వారే తనవారని, వారి దేవుడే తన దేవుడని యెహోవా దేవుని పాదాలను ఆశ్రయించింది. భారం అంతా దేవునిపై వేసి అత్తతో కలిసి బెత్లెహేంకు వెళ్తుంది. అక్కడ కష్టపడి తన అత్తను అత్తలా కాకుండా ఒక అమ్మలా చూసుకుంటుంది. ఇక చివరిగా మూడవది, రూతు ఇశ్రాయేల్ దేశానికి చెందినది కాదు. ఆమె మోవాబు దేశానికి చెందిన మహిళ. తననే నమ్ముకుని అత్తతో బయలుదేరి వచ్చిన రూతు కష్టాలని కన్నిటిని దేవుడు చూశాడు. ఆమె నిస్సహాయ స్థితిని దేవుడు చూశారు. రూతు జీవితం ఒక్కసారిగా మారిపోయింది. యూదా గోత్రీయుడుకు భార్య అయ్యింది. మహాభక్తుడైన దావీదుకు తాతయ్యైన ఓబేదుకు జన్మనిచ్చి గొప్ప వంశావళిలో తాను ఒక భాగమైంది. బైబిల్లోనే ఒక గ్రంథమై ఎవరికీ దక్కని ఒక విశిష్టతను రూతు సంపాదించుకుంది. రూతును మనం స్మూర్తిగా తీసుకోవాలి. ఈ రోజుల్లో చూసినట్లయితే కడుపున పుట్టిన పిల్లలే తల్లిదండ్రులను మరి బాధ్యతగా చూసుకోకుండా తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో వేసి మరి బాధ్యత లేకుండా ఎందరో మరి పిల్లలు ఈ దినాల్లో ఉంటున్నారు. అంతేకాదు, మరి ఎంతమంది కోడళ్ళు అత్తని అమ్మలా చూసుకుంటున్నారు. మరి మనం రూతు గ్రంథం చదివి రూతు గ్రంథం తెలుసుకుని మరి ఆమెని స్ఫూర్తిగా మనం తీసుకుని నడిచినట్లయితే దేవుడు రూతుని ఏ విధంగా దీవించాడో అలాగే మనల్ని కూడా దేవుడు
దీవిస్తారనమాట.